ఏమిటో ఈ రోజుల్లో నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. ఎవరూ నన్ను తినడం లేదు, ఎవరూ నన్ను తాగడం కూడా లేదు. కనీసం జ్యూస్ అయినా తాగుతారంటే అది లేదు. ఏంటి క్యారెట్, ఎలా ఉన్నావు? బాగున్నావా? అయినా నేను ఎంతో చల్లగా ఉంటాను, కానీ నువ్వు ఒక్క కూరగాయల కొట్లో తప్పితే ఎక్కడా కనపడవు. అదే నేనైతే సినిమా హాల్స్లో నేనే, ఐస్ క్రీమ్ పార్లర్స్లో నేనే, పెద్ద పెద్ద మాల్స్లో కూడా ఉంటాను. కానీ నువ్వు ఉండవు కదా. హహహహహహ. నేను చాలా రుచిగా, టేస్టీగా ఉంటాను. అందుకే అందరూ నన్ను తాగుతారు. చాలా చల్లగా ఉంటాను. నిన్ను ఎవరు తినరు, ఎవరు తాగరు కూడా. నన్ను తాగితే అనారోగ్యం వస్తుందన్న ఎవ్వరూ పట్టించుకోరు. ఏంటి నీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నావు? చాలే, నీ గురించి ఆ గొప్పలు ఇంకో చెప్పు మాకు. మేము చెత్త కుప్పలో పడేసిన ఒక చెట్టుకి ఎరువుగా మారతాము, కానీ నీ వల్ల ఏమీ ఉపయోగం లేదు. నీకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మర్చిపోతున్నట్టున్నావు. నువ్వు ఎక్స్పైర్ అయిన తర్వాత ఏమవుతావో ఒకసారి గుర్తు తెచ్చుకో. నిన్ను చెత్తలో వేసి తగలబెడతారు తప్ప నీకేం అవార్డు ఇవ్వరు. ఇంకా గొప్పలు చెప్పడం మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు. నువ్వు మమ్మల్ని అనేంత గొప్పవాడివైతే కాదులే. ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళింకా. అయినా నువ్వేంటి క్యారెట్, వాడితో మాట్లాడుతున్నావు? వాడి గురించి తెలిసిందే కదా, వాడితో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాడు ఇలాగ మాట్లాడతాడని తెలిసి ఎవ్వరూ వాడితో మాట్లాడరు. వారి గురించి వాడే గొప్పలు చెప్పుకుంటాడు, కానీ వాడి గురించి ఎవరు గొప్పగా చెప్పరు. వాడు చెప్పింది కూడా నిజమే కదా. అయినా మనం కావాలనుకొని మనల్ని తినేవారు ఆరోగ్యంగా ఉంటారు. మనల్ని వద్దు అనుకొని అలాంటి వాళ్ళని తాగేవాళ్ళు అనారోగ్యం తెచ్చుకుంటారు. అయినా మనకెందుకు? మన తప్పు లేకుండా మనం ఫలిస్తున్నాము. తినడం తినకపోవటం వాళ్ళిష్టం. సరేలే పద, మనము ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, అందరూ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ఆన్ చేసుకోండి.